నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీ కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను అనకు తొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీ కనవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీ నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు రామ్రాజ్ లక్ష్మితో మేము సైతం పవర్డ్ బై బ్రూక్ బాండ్ 3 Roses Synthol Original and Boost Mobile Handset Partner Cellcon 4G Diamond Plus వచ్చే మేము సైతం కాళ్ళు తడవకుండా సముద్రాన్నైనా దాటేయచ్చేమో గాని కళ్ళు తడవకుండా ఈ జీవితం మటుకు దాటుకోలేం అలాంటి ఒక జీవితంలో నేనున్నానని ఒక చెయ్యి తోడైతే ఏ సమస్యనైనా మనం గెలుచుకోగలుగుతాం నీడగా తోడుగా మేము సైతం మేము సైతంలో ఈ రోజు మనం కలవబోతున్నాం భార్గవిని క్యాన్సర్ కోరల్లో చిక్కుకున్న భార్గవికి కొత్త జీవితాన్నివ్వడానికి కూరగాయలమ్మబోతోంది రకుల్ ప్రీత్ సింగ్ ఎంత వస్తుంది కాకరకాయ క్యారెట్స్ అందరూ క్యారెట్స్ తీసుకుంటున్నారు బిండి వేరే ఫేవరెట్ అద్భుతాలు చెప్తున్నారు మీరు మనిషికి మనిషికి సాయపడితే ఏ కష్టమైనా చిన్నదే అని చాటి చెప్పబోతోంది ఈ రోజు చేయూత కోసం మన షోకి వస్తున్న వాళ్ళని వెల్కమ్ చేద్దాం ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం మీ పేరు రమణ రమణ ఏం చేస్తుంటారు మీరు కూలి పనికి వెళ్తున్నా మేడం అమ్మోళ్ళ ఇంటికాడే ఉంటున్నా భర్త చనిపోయిన కాడించి భర్త చనిపోయారు ఎలా హార్ట్ అటాక్ వచ్చారు ఎన్ని సంవత్సరాలు అయింది భర్త చనిపోయి 6 సంవత్సరాలు మేడం ఏం చేసేవారు మీ ఆయన కూలి పనులకు వెళ్ళేవాళ్ళు 2 పాపలు మేడం 2 పాపలు వాళ్ళ వయసులు ఎంత ఒక పాప 15 ఒక పాప 13 మీరేమవుతారండి నాకు అన్నయ్య ఈవిడ కన్నయ్య అవుతారు పాపకి ఒంట్లో బాగాలేదని తెలిసింది పాపకు జ్వరం వచ్చిందని మామూలు హాస్పిటల్ చూపించాం మేడం ఇక్కడ వద్దమ్మా ఈ చోటు తీసుకెళ్ళమన్నారు ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్తే అన్ని పరీక్షలు చేశాక క్యాన్సర్ అమ్మని చెప్పారు అక్కడ 10 లక్షలు అవుతాయి అన్నారు మేడం తర్వాత హైదరాబాద్ తీసుకెళ్ళండి అమ్మా అన్నారు ఇంకా హైదరాబాద్ తీసుకున్నారు బాధలతో కుంగిపోయా మేడం అమ్మ నాన్న అన్నయ్య వాళ్ళ దగ్గరే ఉంటున్నా మేడం వాళ్ళు ఎవరు పట్టించుకోరు భర్త ఉన్నప్పుడు కూడా బాధలు పెట్టేవాడు మేడం
మనకి ఆడ జన్మ అంటేనే బాధపడడం అనేది రాసి పెట్టారు ఎవరు. కానీ ఆ బాధ లేకుండా మేము మా షో ద్వారా ఎంత హెల్ప్ చేయగలుగుతామో అది మేము చేస్తాం. ఇలా బాధపడుతూ ఉంటే దేవుడు బాధే ఇస్తానే ఉంటారు. బాధపడద్దు, మనం చేసింది ఏ తప్పు లేదు. జబ్బులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ నువ్వు మా షోకి వచ్చావు. ఇప్పుడు మేము మా తరఫు నుంచి ఏం చేయగలుగుతామో అది చేస్తాం. మీకోసం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఇప్పుడు కుందనపు బొమ్మ, అబ్బా ఎంత మంచి అమ్మాయి అని పేరు తెచ్చుకున్న అమ్మాయి మేము సైతం అంటూ మన కోసం వస్తుంది. ఎవరో చూద్దామా? సో లెట్స్ వెల్కమ్ రకుల్ ప్రీత్. మీరు ఆవిడని సినిమాలో చూసారా ఎప్పుడైనా? చూసాం మేడం. చూసారా? ఏ సినిమాలో చూసారు? బ్రూస్లీ, కిక్ 2. ఓహో, మీ గురించి మేము ఫస్ట్ చెప్పినప్పుడు రకుల్ వెంటనే నేను వచ్చి చేయుతని ఇవ్వగలుగుతాను అని తను ముందుకొచ్చిందనమాట మీకోసం. మీ ఏవి ఒకటి తయారు చేసాం మీ పాప మీద, మీ మీద. ఒకసారి ఆ ఏవి చూద్దాం. చిన్న వయస్సులోనే భార్గవికి క్యాన్సర్ వ్యాధి సోకింది. స్నేహితులతో కలిసి బడికి పరుగులు తీసే భార్గవి ఇప్పుడు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నా ఊరు జగేపేట. పెళ్ళై 16 సంవత్సరాలండి. నా భర్త చనిపోయిందండి, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. నాకు 2 పాపలండి. మా ఆయన పొలం పనులకి కూరగాయలు కోయడానికి వెళ్తాం. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటున్నానండి. మా వాళ్ళు నన్ను నా బిడ్డను చూసుకుంటున్నారు. పని ఉంటే నేను కూలి పనులకి వెళ్ళిపోతాను. పిల్ల తలనొప్పి జ్వరం అని అంటే విజయవాడ తీసుకొచ్చినామండి. అక్కడ చూపించినా జగైపేటలో దగ్గలేదండి. ఆంధ్ర హాస్పిటల్కి తీసుకెళ్ళినామండి. ఆంధ్ర హాస్పిటల్లో జాయిన్ చేసినామండి. జాయిన్ చేస్తే క్యాన్సర్ అమ్మా అని చెప్పారండి. క్యాన్సర్ అని చెబితే ఏరే హాస్పిటల్కి వెళ్ళినామండి. ఏరే హాస్పిటల్కి వెళ్తే మీ అమ్మాయికి 10 లక్షలు ఇద్దామా అన్నారండి. అక్కడ తట్టుకోలేక హైదరాబాద్ హాస్పిటల్కి వచ్చినామండి. ఇక్కడ కూడా 5-6 లక్షలు అవుతాయి అన్నారండి. నా భర్త చచ్చిపోయిన కాడి నుంచి మా అమ్మాళ్ళ ఇంట్లోనే మా అన్నయ్య, మా అమ్మ, మా నాన్న చూసుకుంటున్నారండి. వాళ్ళే డబ్బులు తెచ్చి నా బిడ్డకి ఇప్పుడు వరకు 3 లక్షలు వాళ్ళే పెట్టుకుంటారండి. నా పరిస్థితి కూడా బాగలేదు సార్. నా దగ్గర ఉన్నంత చూపించాను సార్. పాప బతికే పరిస్థితిలో లేదన్నా సార్. క్రిటికల్ పొజిషన్ అన్నారు. చిన్న వయసులో వచ్చినప్పుడు 80% క్యూర్ చేస్తుంది, 20% దేవుని మీద ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు సార్. ఇక్కడికి తీసుకొచ్చారు ఏందమ్మానంటే జ్వరం అమ్మ తగ్గలేదు, కాళ్ళు నొప్పులు జ్వరం తలనొప్పి తగ్గలేదని ఈ హాస్పిటల్లో జాయిన్ చేసిన అమ్మ అని చెబుతున్నా సార్. పాపకు తెలియదు సార్, బాధ పెట్టుకుంటుందని మేమే చెప్పట్లేదు. డాక్టర్లు అనుకుంటే అన్నదట. ఆ మాటలను అడిగింది సార్ మా పాప. 10 లక్షల ఎక్కడ తెచ్చి పెడతావు, నాకు ఇప్పటికే చాలా తట్టుకోలేవు గమ్మా అని చెప్పేసి మా మమ్మీ నాకు తెచ్చి పెట్టలేదు. నాకు నా దేవుడు ఉన్నాడు సార్.
నా దేవుడే బతికియాలి, నా దేవుడి మీద భారం వేసా నేను. ఓ చిన్నారి ప్రాణానికి భరోసాగా నిలవడానికి, ఓ తల్లి కష్టాన్ని తీర్చడానికి కూరగాయలమ్మబోతోంది రకుల్ ప్రీత్ సింగ్. ఎంత వస్తుంది? కాకరకాయ, క్యారెట్స్, అందరూ క్యారెట్స్ తీసుకుంటున్నారు. భిండి మీరు ఫేవరెట్, అద్భుతాలు చెప్తున్నారు మీరు. పాపకు కూడా తెలియదంట కదా? తెలియదు మేడం, ఇంకా బాధతో కుంగిపోయిందని చెప్పలేదు మేడం. She doesn't know because తనకి తెలిస్తే she'll get even more hurt. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం, ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. Welcome back to Ramraj. Lakshmito Memu Saitam, powered by Brookbond 3 Roses, Synthol Original and Boost. Mobile handset partner, Cellcon 4G Diamond Plus. మీ డాక్టర్కి ఎప్పుడు తెలిసింది మీకు? 1 month తిరిగింది మేడం. 1 month ముందు తెలిసింది? 1 month తిరిగింది మేడం. విజయవాడ తీసుకెళ్ళాను. అక్కడి నుంచి టెస్ట్ చేస్తే బోన్ మ్యారో అన్నారు మేడం. బోన్ మ్యారో బ్లడ్ క్యాన్సర్ మేడం. తర్వాత పవన్ కుమార్ సార్ని కలిసింది మేడం ఇక్కడ డాక్టర్ గారిని. వచ్చిన తర్వాత దాదాపు 5-6 లక్షలు ఖర్చు అవుతుందండి అని డాక్టర్ గారు చెప్పారు. ఇప్పటికే మీరు 3 లక్షలు ఖర్చు పెట్టారంట కదా? నా ప్లాటమే మేడం. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇస్ గోయింగ్ ఆన్? yes, blood transfusion is going on. ఇప్పుడు కూడా పాపని ఎందుకు తీసుకురాలేదంటే రాత్రి తన ప్లేట్లెట్ కౌంట్ కొంచెం తక్కువ అయిందని, సెట్ ఇక్కడ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయని, అందుకని పాపని తీసుకురాలేదు. పాపకు కూడా తెలియదంట కదా? తెలియదు మేడం, ఇంకా బాధతో కుంగిపోయిందని చెప్పలేదు మేడం. She doesn't know because తనకి తెలిస్తే she'll get even more hurt అని డెంగ్యూ ఫీవర్ వచ్చిందని చెప్పి తీసుకొచ్చారు. ఒక అన్నయ్యగా చెల్లిని ఎంత అద్భుతంగా చూసుకోవాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలండి. మీరు మీ చెల్లి కోసం ఉన్న ఒక ప్లాట్ అమ్మేసి చెల్లెలు కూతురు కోసం అందరూ చేయరండి. మీరు చేసినంత చేతులెత్తి నమస్కరిస్తున్నాను నిజంగా. మీరు నిజంగా చెప్పాలంటే యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అండి. మీరు స్ట్రాంగ్ ఉండాలి. మీ ధైర్యం చూసుకొని షీల్ బీ ఏబుల్ టు స్మైల్ అని. మీరు వీక్ పడితే మీ డాటర్కి ఎలా అనిపిస్తుంది? సో మీరే ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి. అండ్ డెఫినెట్గా we all will do whatever best we can. పాప ఏవి కూడా అవుతుంది. కెన్ వి సీ దట్? yes. డాక్టర్ బాగా చూసుకుంటున్నారా? ఏం చెప్పారు డాక్టర్? తగ్గిపోతే కంగారు పడుకున్నాడు. నువ్వు అడగలేదా డాక్టర్ని? ఏం డాక్టర్ ఏమైంది నాకని? నాకు తెలుసుగా. ఏంటి? నాకు లెగ్స్ పైన హ్యాండ్స్ పైన హెడేక్ అని. ఫీవర్ కూడా? ఫీవర్ కూడా. డాక్టర్ ఏమన్నారు? తగ్గిపోతే కంగారు పడుకుని చేస్తాలే అన్నారు. అవునా? హాయ్ వీణిలా దివ్య, అది నాకు తగ్గిపోయింది, మనందరూ వచ్చి ఆడుకున్నాం. హాయ్. పాప డిప్రెషన్ లోకి వెళ్లకుండా తన్ని స్పిరిట్స్ హైగా ఉంచడానికి మీరేం చేస్తుంటారు? మా అమ్మ బాగా చూసుకుంటుంది నన్ను, నేను చెప్పింది నమ్మింది. బాధపడదు. మీరు ఏడొద్దు. మిమ్మల్ని చూసి తను చాలా ధైర్యం తెచ్చుకుంటుంది.
మీరు ఇలా బాధపడేసరికి తనకు కూడా అయ్యో ఏదో నష్టమో ఏదో కష్టమో అని అనిపిస్తుంది. పాప ముందు ఏడవ మేడం నవ్వుకుంటానే ఉంటా. ఏమంటే ఇష్టం తనకి? చదువుకోవటం ఇష్టం పాపకి. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చదువు నేను వెళ్ళిపోవాలి స్కూల్కి అనేది. చాలా బాగా చదువుకుంటుందంట కదా? అవును మేడం. Which class? Eighth standard. సో క్లాస్ లో తను అందరికంటే బాగా చదువుతుందని విన్నాను, నిజమా? అవును మేడం. లీడర్, ఫస్ట్ లీడర్ అక్కడ. ఫస్ట్ లీడర్. 9.8 out of 10 she gets in all classes. మీరు నిజంగా టెన్షన్ పెట్టొద్దు. తర్వాత కూడా నెక్స్ట్ బాగా చదువుతుంది. నువ్వు అద్భుతంగా మాట్లాడుతున్నావు తెలుగు. మీరు హైదరాబాద్ లో జగ్గైపేట అండ్ మీరు అక్కడ ఫార్మింగ్ చేస్తారు. కూలి పనులకి వెళ్తా ఉంటాం మేడం. మీ మంత్లీ ఎంత వస్తుంది? నెలకు 3,000 వస్తుంది మేడం. And 10 lakhs this set is the expenditure. విజయవాడకి తీసుకెళ్తే 10 లక్షలు అన్నారని ఇక్కడ మన బసవతారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో దానికి సగం అవుతుంది అని చెప్పారు. ఎంత చెప్పారు? 4-5 లక్షలు అవుతుంది అన్నారు. ఓకే. ఇప్పటికే 3 లక్షలు ఆయన దగ్గర ఒక ప్లాట్ ఉంటే అది అమ్మి 3 లక్షల వరకు ఇప్పుడు పెట్టున్నారు. ఇంకా 4-5 లక్షలు అవుతుంది అంటున్నారు. నాకు తెలిసినంత వరకు పిల్లల్లో వచ్చిన క్యాన్సర్ 80% తగ్గిపోతుంది. ఆ 20% దేవుడి మీద కాదు, మన బలం మీద ఉంది. దేవుడు మనలోనే ఉన్నాడు. సో డాక్టర్ పవన్ గారు మీ కూతుర్ని చూస్తా ఉన్నట్టున్నారు కదా, ఆయన ఈ షోకి వచ్చిన్నారు. డాక్టర్ పవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. మీరు చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. మీరు నిజంగా డాక్టరేనా? అవును మేడం, ఐఎమ్ మెడికల్ ఆంకాలజిస్ట్. మెడికల్ ఆంకాలజిస్ట్. సో కెన్ యూ టెల్ us a little bit తన హెల్త్ ఎలా ఉంది? ఇట్స్ ఎ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ అండి, బ్లడ్ లో వచ్చే క్యాన్సర్. ఇది చిన్న పిల్లల్లో యూజువలీ ఈ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా 80% క్యూరబుల్. ఇఫ్ ద ట్రీట్మెంట్ కరెక్ట్ గా ఇచ్చినామంటే 80% క్యూరబుల్ అండి. కానీ ట్రీట్మెంట్ యూజువలీ 2.5 years ట్రీట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ 6 months ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. దాంట్లో ఫస్ట్ ఒక నెల, దట్ ఈస్ 1 month హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వీ హ్యావ్ టు గివ్ ద ట్రీట్మెంట్. దెన్ 6 months అవుట్ పేషెంట్ గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దెన్ 2 years మెయింటెనెన్స్, అంటే మంత్లీ టాబ్లెట్స్ ఉంటాయి మేడం. 2 years వరకు కంటిన్యూస్ గా తీసుకోవాలి. అన్ని కరెక్ట్ గా పోయినాయంటే యూజువలీ 80% ఆఫ్ ది చిల్డ్రన్ ఆర్ క్యూరబుల్. నేను యాక్చువల్లీ విన్నాను, లైక్ ఇన్ అనదర్ హాస్పిటల్ దట్ అబౌట్ 90% చిల్డ్రన్ క్యాన్సర్ కెన్ బి కరెక్ట్ స్టేజ్ లో తెలిస్తే క్యూరబుల్ ఉంటుంది. సో ఇందులో కూడా స్టేజెస్ ఉన్నాయి మేడం. లుకీమియాలో యూజువల్లీ స్టేజ్లు ఉండవు. సో ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, ఓన్లీ రిస్క్ స్ట్రాటిఫికేషన్, రిస్క్ ఉంటుంది అంతే. హై రిస్క్ లో రిస్క్. సో ఇప్పుడు భార్గవికి జరుగుతుందా ట్రాన్స్ఫ్యూజన్స్? స్టార్ట్ చేసాం, ట్రాన్స్ఫ్యూజన్ స్టార్ట్ చేసాం అండ్ వి హావ్ స్టార్టెడ్ ద కీమోథెరపీ ఆల్రెడీ. ఓకే. అండ్ ఎంత టైం అయింది హాస్పిటల్లో? ఆల్మోస్ట్ 1 week అవుతాను మేడం. ఓకే. సో ఇంకా 3 వారాల ట్రీట్మెంట్ ఉంది హాస్పిటల్లో. 3 వారాల ట్రీట్మెంట్ ఉంది. ఈ 2 సంవత్సరాలు ట్రీట్మెంట్ తీసుకుంటే 80% వరకు క్యూరబుల్. అవును మేడం. అండ్ వాళ్ళ లైఫ్ స్పాన్ ఎలా ఉంటుందండి దాని తర్వాత? యూజువల్లీ మేడం అక్యూట్ ఈవెన్ ఇప్పుడు కదా 1962లో ఫస్ట్ లుకీమియా కరెక్ట్ ట్రీట్మెంట్ చేసి US లో షీఈస్ ఆల్మోస్ట్ 65 years. రీసెంట్లీ దే హెడ్ డాక్యుమెంటరీ తీస్తున్నారు. షీఈస్ హ్యాపీ. మీన్ ఆ టైంలో ఇట్ వాస్ వెరీ చాలా క్రూడ్ ట్రీట్మెంట్ ఉండేది అప్పుడు. స్టిల్ షీ సర్వైవింగ్ నౌ విత్ చిల్డ్రన్ అండ్ హ్యాపీ. సో ఇప్పటికే వీళ్ళు 3 లక్షలు ఖర్చు పెట్టారు, ఇంకా 4-5 లక్షలు ట్రీట్మెంట్ అవుతుంది అని విన్నాం డాక్టర్ గారు. ఇది 2 years వరకు ఆ ట్రీట్మెంటా, లేకపోతే జస్ట్ ఈ 1 month వరకు అయ్యే ఖర్చా? ఇది చాలా హాస్పిటల్ తిరుగుతా అంత కాస్ట్ అయింది. యాక్చువల్లీ స్టార్టింగ్ మేము ఇనిషియల్ ట్రీట్మెంట్లు అంత ఉండదు. ఫస్ట్ మంత్ విల్ బి ద హైయెస్ట్ కాస్ట్ మేడం. అది యూజువల్లీ 1.5 lakh అట్లా వస్తుంది. అయినాక ఇట్ విల్ కమ్ డౌన్. సో ఓవరాల్ ట్రీట్మెంట్ 2.5 years ట్రీట్మెంట్ చెప్పేది 4.5 lakhs అట్లా వస్తుంది మేడం. మీరు పాపతోటి మాట్లాడేటప్పుడు తనకి క్యాన్సర్ ఉంది అని చెప్పకుండా ఎలా మాట్లాడగలుగుతారండి అంత చిన్న పిల్లలు? ఇప్పుడు జనరేషన్ చాలా పిల్లలకి తెలుస్తుంది. బట్ ఇనీషియలీ బికాజ్ వన్స్ ఈ క్యాన్సర్ అనేది ఇంకా ఒక పెద్ద స్టిగ్మా మన సొసైటీలో. సో ఆ స్టిగ్మా లేకుండా వీ హ్యావ్ టు మెయింటైన్ దెమ్. లేకపోతే వాళ్ళు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు. మెనీ టైమ్స్ దే డోంట్ కోఆపరేట్ ట్రీట్మెంట్ కి. సో కరెక్ట్, బాడీలో ఒక రిజెక్షన్ మోడ్. కరెక్ట్ మేడం. సో కోఆపరేషన్ కోసం వీ హ్యావ్ టు మా వార్డ్స్ లో అంతా పిల్లలు బాగా ఆడుకుంటూ అందరికి ఒక క్యాన్సర్ లేనని ఒక ఇదిలో ఇస్తూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ ది ఇంజెక్షన్స్ కొంచెం కలర్ఫుల్ గా ఉంటాం. లుకీమియాలో రెడ్ కలర్ ఇంజెక్షన్. సో ఆ ఇంజెక్షన్ మీ స్ట్రెంత్ కోసం ఇస్తున్నావు, ఇస్తే నువ్వు చాలా బాగా ఆడుకుంటావు అని ఇస్తూ ఉంటాం. దట్స్ ద వే వి కౌన్సిల్ మెనీ అవర్ కిడ్స్.
సో నీ టార్గెట్ 4-5 లక్షలు. ఓకే, సో వీళ్ళ కోసం నువ్వేం చేయాలనుకుంటున్నావు? వీళ్ళ కోసం నేను వెజిటబుల్ మార్కెట్ లో వెళ్ళి వెజిటబుల్స్ సెల్ చేస్తాను. అండ్ డెఫినెట్ గా మాక్సిమం వెజిటబుల్స్ నిజంగా ఐ థింక్ ఐమ్ గోయింగ్ టు హైక్ ద ప్రైసెస్. ఉల్లిపాయలు ఎంత పాప? ఉల్లిపాయలు అంటే ఆనియన్. అదే చెప్తున్నాను, ఇన్ఫ్లేషన్ చేసి. ఓకే, నేను 4 years ముందు యాక్టింగ్ లో ఎంటర్ చేసే ముందు మమ్మీతో పాటు వెళ్ళాను వెజిటబుల్ మార్కెట్. దాని తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఐ థింక్ 40-50 30-40-50. ఉల్లిపాయలు కేజీ ఎంత అండి? 40 రూపీస్. ఓహో, నాట్ బ్యాడ్. టొమాటోలు ఎంత? 30. టొమాటోలు ఎంత అండి? 20 రూపీస్. ఓకే, హైపర్ 10 రూపీస్. 30 రూపీస్ ఉంటుంది. నువ్వు అమ్మితే 30 కాదు 300 రూపీస్. 300 చెప్తాను నేను. ఇన్ఫ్లేషన్ చేసుకొని అక్కడ ఎక్స్ట్రా ఒక మంచి పని కోసం ఉంది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై అండ్ గెట్ యాజ్ మచ్ as I can. ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు ఇప్పుడు రైతు బజార్కి వెళ్ళి వెజిటబుల్స్ ఫ్రూట్స్ అమ్ముతానన్నావు. సో నీకు 4 hours టైం ఉంది. అంతా నీ చేతిలో ఉంది. నువ్వు ఎంత కమ్ముతావు, ఎలా అమ్ముతావు, ఎంత డబ్బులు తీసుకొస్తావో చూద్దాం మరి. ఓకే, ఈ రోజు నేను ప్రార్థన అయిపోతాను. ప్రార్థన అయిపోతా. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో ప్రార్థన డైలాగ్ ఉంది, ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ. చెప్పు, ఆ డైలాగ్ ఏదో చెప్పు. ప్రార్థన, ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ. ఎవరు చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. సో ఐ థింక్ నేను చేంజ్ ఇవ్వను. ఓకే, 50 రూపీస్ ఉంది, 100 రూపీస్ ఇస్తే నేను 50 కూడా పెట్టుకుంటా ఈరోజు. సూపర్. సో భార్గవి కోసం నా వంతు సహాయం నేను చేస్తాను. సో ఐ హోప్ టు కమ్ బ్యాక్ విత్ అ లాట్ ఆఫ్ మనీ. ఆల్ రైట్, మేము సైతం అంటూ రకుల్ ఇప్పుడు రైతు బజార్కి వెళ్ళబోతుంది. ఎన్ని డబ్బులు తీసుకొస్తుందో ఈ బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం. ఈ స్టాల్ మీద మీరు కూడా డొనేషన్ చేస్తున్నారా? డబ్బులు తీసుకోండి. డజన్ టమాటోస్. ఎక్కడ జరిగిన ఒక మూమెంట్ ఇంకెక్కడ జరిగిన ఒక మూమెంట్ ని డిసైడ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ఇంటర్కనెక్టెడ్. That's very nice that people actually were ready to help. నీకు నమ్మకం ఉంది మీ మేనకోడలు మీరు? ఏదో ఒకటి బాధలు పడుకుంటే చూపించుకుంటూ మేడం ప్రాణం బాగొట్టుకోలేముగా. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. వెల్కమ్ బ్యాక్ టు రామ్ రాజ్ లక్ష్మితో మేము సైతం. పవర్డ్ బై బ్రూక్బార్న్ 3 Roses, Synthol Original and Boost. Mobile handset partner Cellcon 4G Diamond Plus. కన్న కూతురు మృత్యువుతో పోరాడుతుంటే తట్టుకోలేక తల్లడిల్లుతోన్న ఆ కన్నతల్లి కష్టాన్ని తీర్చడానికి, భార్గవికి బంగారు భవిష్యత్తుని కానుకగా ఇవ్వడానికి కూరగాయలమ్మడానికి బయలుదేరింది రకుల్. స్థలం, సమయం, బేసికలీ ఇక్కడ ఒక మంచి కాజ్ కోసం వచ్చాను. క్యాన్సర్ తో సఫర్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది అండ్ అఫోర్డ్ చేయలేకపోతున్నారు. సో అందుకే నేను ఇక్కడ వచ్చి వెజిటేబుల్ సెల్ చేస్తున్నాను. సో వాట్ ఎవర్ ద మనీ కమ్స్ వీ విల్ బి గివింగ్ ఇట్ దేర్. సో మీరు ప్లీజ్ వెజిటేబుల్స్ తీసుకోండి నాతో. నేను ఫస్ట్ టైం లైఫ్ లో వెజిటేబుల్ సెల్ చేస్తున్నాను. సో ప్లీజ్ బై చేయండి అండ్ హెల్ప్ మీ సపోర్ట్ దిస్ కాజ్. డైలాగ్ గుర్తుందా ఎవరికైనా? ప్రార్థన ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ. సో ఇక్కడ కూడా ప్రతి రూపాయి కౌంట్ ఉంది. సో ప్లీజ్ తీసుకోండి వెజిటబుల్స్.
కావాలి మీకు? 1 kilo carrot. 1 kilo carrot. ఓకే 1 kilo. ఇంకేం కావాలి? Cabbage. దిస్ ఇస్ 1.4 kgs. క్యాబేజ్ ఎంత ఉంది? 50 రూపీస్ కిలో. మీకు తక్కువ ప్రైస్ ఏం లేదు, రకుల్ ప్రైస్ ఉంటే ఎక్కువ ఉంటుంది. మీకు డొనేషన్ చేయాలంటే ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా 10 రూపీస్ 20 రూపీస్ వాట్ ఎవర్ యూ కెన్ గివ్. సేమ్ కదా క్యారెట్? నాకు తెలియదు. ఎస్ 1 kg 50 plus 60 110 110 plus 90 185. And I'll contribute for this cause additional 100 rupees. Thank you so much. Thank you. Hey! So this is the first earning and thank you. Me pere enti? Prakash. Thank you Prakash garu. The bill was 185 and he's given me 300, so idi manchi cause kosam. Hello andi. Hello. Em kavali meeku? Madam, beans enta? 80 rupees kg. 1 kilo. 30 rupees kg. 1 kg. Brinjal 1 kilo. Because good cause. Lady finger 50 rupees 1 kg. ఏం చేయాలి? అయిపోయింది 1 kg. బాస్కెట్ వెయిట్ ఉందా? Cabbage I want half kilo cabbage. Half kilo. I don't know if we have half kilo. This is 800 grams. There is this also. బాలేదు. 200 అయింది. If you want to give some extra for donation, ఇంకో క్వాలిటీలో పెట్టండి, అది పాడైపోతుంది. థ్యాంక్ యూ. హలో అండి, ఏం కావాలి మీకు? 1 kg 70 rupees అండి. మీకు ఎక్స్ట్రా ఇవ్వాలంటే యూ కెన్ గివ్. యూఆర్ గివింగ్ 200. మీ పేరెంట్స్ లక్ష్మీదేవి గారు is giving 200 rupees for 70 rupees bill. Thank you so much. Hello, 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 hello. Thank you for coming to buy 1 kg carrot. So you want change or are you giving 50 rupees extra? Thank you so much. Thank you. Hello. Hello. Hi Rita, nice to meet you. What do you want, Rita? Carrots. అందరూ carrots తీసుకుంటున్నారు. Very good. Healthy కూడా. 1 kg? Not half kg. Half kg. ఏముంది తెలుగులో? కాకరకాయ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. దే హావ్ గివెన్ 100 rupees for 80 rupees. గాడ్ బ్లెస్. 30 rupees. 30 ఉంది అండి, మీకు కావాలంటే తీసుకోండి, లేదంటే ఇది మంచి కాజ్ కోసం 30 rupees కూడా మీరు. అంటే 20 రూపీస్ అన్నారు కదా మేడం. ఎవరు చెప్పారు? ఈ స్టాల్లో 30 ఉంది. ఎంత? 30 kgs. పావులో ఎంత వస్తుంది? హాఫ్ కేజీ. 1 అయిపోతుంది. నిన్ను 100 grams ఎక్స్ట్రా పెడుతున్నాను. మీదే ఈ స్టాల్ మీద? మీరు కూడా డొనేషన్ చేస్తున్నారా? డబ్బులు తీసుకోండి. 155 అండి. వెంకటేశ్వరరావు అంటే యూత్ వెంకటేశ్వరరావు 155 బిల్ కి 500 ఇచ్చారు. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో. హలో 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 చాలా మంది ఉన్నారు. డజన్ టమాటోస్ కేజీ 30 rupees. ఓన్లీ క్యారెట్సా? క్యారెట్స్ ఇవ్వండి. 50. చాలా ప్రైస్ ఉంది కదా. సరే పర్లేదు, తీసుకోవద్దు, వెళ్ళిపోండి. పర్లేదు అండి. చారిటీలో ఎప్పుడు ఎక్కువ ఉండదు, డబ్బులు ఎక్కువ ఉండాలి. ప్రార్థన ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? ప్రభాస్ గారు 190 ఇచ్చారు 50 rupees కి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. Yes, had it in the morning. Omelette, bread, fruits. Too much breakfast you. Yeah. How you are maintaining this much sleep?
వెజిటేబుల్స్. మీరే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు ఎప్పటి నుంచి, నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను. ఎవరికి? నాకు వచ్చిన తెలుగు నేర్చుకున్నాను ఎప్పటి నుంచి, ఫస్ట్ మూవీ నుంచి. సో ఇప్పుడు వచ్చింది. ఎంత అండి? 1 kg 90 అయింది అండి. థ్యాంక్ యూ అండి. హలో అండి. హలో హలో హలో, ఏం కావాలి మీకు? 400 రూపీస్ ఫర్ చారిటీ. మీ పేరు ఏంటి? సురేందర్. 100 రూపీస్ బిల్లో 500 ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. भिंडी मेरा फेवरेट है. 160 है. 1000 రూపీస్ ఇస్తున్నారు మీరు. చక్రవర్తి అన్న 160 రూపీస్ బిల్ కి. సో థ్యాంక్ యూ చక్రి అన్న. హలో అండి. నాన్నకు ప్రేమతో మూవీ అండ్ ఐ డైరెక్ట్ స్టూడెంట్ ఆఫ్ సుకుమార్ సార్. ఓ ఇట్స్ మై న్యూ బోర్న్ బేబీ. హలో. క్లీన్ చేయండి. పడుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వెజిటేబుల్ లో ఏం కావాలి చెప్పండి. You want the change? Thank you Andy. Thank you. Hello. Andy. Very good. He's giving 200 rupees for a bill of 25 rupees. Me pay? Srinivas garu. Thank you Andy. Dance asalu naku fever vastadi. Tamim and చంద్రకళ కూడా ఎక్స్ట్రా మనీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నేను ఫ్రూట్ షాప్ కి వెళ్తున్నాను. సో మీరు ప్లీజ్ ఫ్రూట్ షాప్ కి వచ్చేయండి. హలో అండి. ఏం కావాలి మీకు? వన్ ఓన్లీ? హాఫ్ డజన్. 200 అయింది అండి. ఒకవేళ మీకు ఎక్స్ట్రా ఇవ్వాలంటే యూ కెన్ గివ్ 300. థ్యాంక్ యూ. మీ పేరు? కిరణ్ కుమార్ గారు 200 బిల్ కి 300 ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. యాపిల్ 150 ఫుల్. శంకర్ గారు 150 రూపీస్ బిల్ కి 500 ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. 105 500. మీ పేరు? నవీన్ గారు 500 రూపీస్ ఫర్ 105 రూపీ బిల్. థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్సింగ్స్ టు యూ. హలో అండి. హలో. I'm a big fan of yours, ma'am. Thank you Andy. Same Nanaku Premato also. Thank you. Ma'am, one request from us. Can you please tell a dialogue from Nanaku Premato? నాకు ఒక డైలాగ్ గుర్తుంది. ఎక్కడ జరిగిన ఒక మూమెంట్ ఇంకెక్కడ జరిగిన ఒక మూమెంట్ ని డిసైడ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ఇంటర్ కనెక్టెడ్. ఇప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి. 100 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి. కరెంట్ దిగా సూపర్ మేడం. థ్యాంక్ యూ అండి. మా గ్రేప్స్ 1 కిలో కావాలి మేడం. సత్తార్ గారు కూడా 100 రూపీస్ బిల్ కి 500 రూపీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అండి. ఫుల్ డొనేషన్. మీ పేరు? సూర్య గారు కూడా 500 ఇస్తున్నారు 90 రూపీస్ బిల్ కి. థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు. ఏంటి పేరు? రీసెంట్ గా వచ్చింది మూవీ చూసాను కానీ పేరు గుర్తులేదు. నాన్నకు ప్రేమతో. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఏం కావాలి ఫ్రూట్స్ లో చెప్పండి. సో 100 రూపీస్ అండ్ 60 రూపీస్ 160 రూపీస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను స్టూడియోకి వెళ్తున్నాను. సో లెట్స్ సీ. ఓ తల్లి కన్నీళ్లు తుడవడానికి కూరగాయలమ్మిన రకుల్ ఆ చిట్టి తల్లి జీవితాన్ని నిలబెట్టగలిగిందా లేదా? That's very nice that people actually were ready to help. నీ రక్త సంబంధాన్ని నీ కూతురు నీ మేనగోడలు అని చెప్పి హాస్పిటల్ చుట్టూ తిరగటం, మమ్మల్ని పట్టించుకోవడం, మా పిల్లల్ని పట్టించుకొని నువ్వు వెళ్ళిపోయాను, ఇంకా నీ దగ్గర ఉండని చెప్పి అలిగి వెళ్ళిపోయింది మేడం. మీ భార్య అలిగి వెళ్ళిపోయింది. నీకు నమ్మకం ఉంది మీ మేనకోడలు మీరు? ఏదో ఒకటి బాధలు పడుకుంటే చూపించుకుంటూ మేడం ప్రాణం బాగొట్టుకోలేముగా. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం
ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. వెల్కమ్ బ్యాక్. రామ్రాజ్ బనియన్స్ లక్ష్మితో మేము సైతం, powered by Brook Bond 3 Roses, Synthol Original and Boost. Mobile handset partner Cellcon 4G Diamond Plus. సో ఇప్పటికి రకుల్ టాస్క్ ఫినిష్ చేసేసింది. ఎంత సంపాదించింది, ఎంత మనం మీకు హెల్ప్ చేయగలుగుతాం అనేది రకుల్ని అడిగే తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ రకుల్ ప్రీత్. నీ గెటప్ మటుకు అదిరిపోయింది. నేను అక్కడ వెళ్ళి ఐ వెంట్ వెరీ ఎక్సైటెడ్. ఐ సాట్ వెజిటబుల్స్ మీద అండ్ సడన్ గా ఫస్ట్ వచ్చి somebody asked me onions. So ఇక్కడ you asked me onions, so I thought it was the same rate and I didn't realize నాకు రేట్స్ అసలు తెలియదు, తెలుగు పేరు తెలియదు వెజిటబుల్స్ కి. ఇదంతా అదంతా సారీ పాయింట్స్ అవుట్ చేయండి మీకు ఏం కావాలి. లేడీ ఫింగర్ తెలియదు. సో లేడీ ఫింగర్ ఏం చెప్తారు తెలుగులో, ఓకే మీరు ఒక పని చేయండి, మీరు పాయింట్ అవుట్ చేయండి మీకు ఏం కావాలి. అండ్ యా, నీ హోల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా మంచిది. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత నేను చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, ఏంటి రీజన్ దీని బిహైండ్ దాట్. అండ్ చాలా మంది ఎక్స్ట్రా డబ్బులు పెట్టారు. ఒక 30 రూపీస్ కొంటే 100 రూపీస్ ఇచ్చారు, 300 బిల్ ఉంటే 500 ఇచ్చారు, కొన్ని మంది 1000 కూడా ఇచ్చారు. సో దట్స్ వెరీ నైస్ దట్ పీపుల్ యాక్చువల్లీ వర్ రెడీ టు హెల్ప్, బికాస్ చాలా తక్కువ మంది వేరే పీపుల్ కోసం మనం అనుకో ఎవరు ఒకరికి హెల్ప్ చేయరు అని అనుకుంటాం, కానీ ఇలాంటి ఒక సిచ్యువేషన్ లోకి వెళ్తేనే అమ్మాయి అందరూ ఎంతమంది ఉన్నారు హెల్ప్ చేయడానికి అని అనిపిస్తుంది. ఐ వాజ్ జస్ట్ హోపింగ్ కొంచెం ఎక్కువ టైం ఉంటే ఇంకా డబ్బు అయిపోతుంది. బట్ 4 hours కదా, రోజంతా అక్కడ పెడితే మళ్ళీ మీ ప్రొడ్యూసర్లు నాయన పడతారు కదా. నువ్వు ఒక యాక్టర్ గా కాకుండా ఒక వెజిటబుల్ వెండర్ గా ఎవరు ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉండదు జనాల్లోకి వెళ్ళడం. ఐ హావ్ టు టెల్ యూ దిస్ దట్ నేను చాలా జాగ్రత్తగా వెయిట్ చేశాను. చాలా 1 kg if they were asking. సో నిజంగా మీరు చూడండి అక్కడ I was like picking out one tomato, picking out one lady finger. So somebody said మీరు exact scale weigh చేస్తున్నారు. I said I can give less, కానీ ఇది charity కోసం I cannot give you extra, నా vegetables finish అయిపోతుంది. So yeah. సో మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు, మీరు అక్కడ ఊరు నుంచి వచ్చారు, అక్కడ పని ఎవరు చూసుకుంటున్నారు? ఇది మేము వెళ్ళట్లే మేడం, కూలి పని మేడం, ఏ రోజు పోతే ఆ రోజు తెచ్చుకోవటమే. సో ఇప్పుడు ఏం పని లేకుండా మీరు ఇక్కడ? అవును మేడం. ఇక్కడే. సో డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? నా ప్లాట్ అమ్మింది చూపించే మేడం. ఈ అక్కడ విజయవాడలో ఒక 20 days చూపించే మేడం ఉన్న వాటితో. మళ్ళీ ఇక్కడ 1 week అయింది మేడం ఉన్న వాటితో. రాత్రి నుంచి ఫుడ్ లేదు మేడం, అయిపోయింది, ట్రీట్మెంట్ కూడా లేదు ఇంకా. భార్య పిల్లలు ఏం చేస్తుంటారు? వాళ్ళు కూడా కూలి పనికి మేడం. మీ భార్య కూడా కూలి పనికి? కూలి పనికి నాతో కూడా. వాళ్ళు అక్కడ ఉన్నారు? వెళ్ళిపోయింది మేడం. అలాగే నీ రక్త సంబంధాన్ని, నీ కూతురు, నీ మేనగోడలు అని చెప్పి హాస్పిటల్ చుట్టూ తిరగటం, మమ్మల్ని పట్టించుకోకుండా మా పిల్లల్ని పట్టించుకొని నువ్వు వెళ్ళిపోయాను, ఇంకా నీ దగ్గర ఉన్నాని చెప్పి అలిగి వెళ్ళిపోయింది మేడం. మీ భార్య అలిగి వెళ్ళిపోయింది మేడం. మీ భార్య పేరేంటి? మీ భార్య పేరు? లలిత మేడం. లలిత. కెన్ ఐ సెండ్ అవుట్ ఎ మెసేజ్? లలిత గారు, మీరు ఒకవేళ ఈ ప్రోగ్రామ్ చూసుకుంటారంటే చాలా మీకు ప్రౌడ్ ఉండాలి అండి, గర్వం ఉండాలి దట్ మీ హస్బెండ్ ఇలా ఉన్నారు. ఇలా చాలా తక్కువ మంది, నేను ఫస్ట్ టైం ఇలా చూసుకుంటున్నాను, ఫస్ట్ టైం నా లైఫ్లో దట్ చెల్లి కోసం ఎంత చేస్తున్నారు. మీకు సపోర్ట్ చేయాలి, మీరు ఇలా చేస్తే అది బాగుండదు అండి. ప్లీజ్ ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకోండి అండ్ సపోర్ట్ చేసేయండి.
నేను నందమూరి బాలకృష్ణ గారికి ఫోన్ చేశాను, మీ సంగతి తెలుస్తుంది, హాస్పిటల్ చైర్మన్ ఆయన కాబట్టి. ఆయన వెంటనే నీకేం కావాలంటే అది చేస్తాను లక్ష్మి అని చెప్తూ సోషల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హరిత గారిని పంపించారు. హరిత గారు, మీరు ఎంతో మంది కేసెస్ ఇలా చూసుంటారు. నాకు చాలా గర్వంగా ఉంది ఈరోజు మా బాలకృష్ణ నా అన్నయ్య అని చెప్పుకోవడానికి. ఎవరికి ఏది కావాలన్నా ఆయన ముందుండి హెల్ప్ చేస్తారు అని చెప్పి. మీ క్యాన్సర్ హాస్పిటల్ చాలా ఫంక్షన్స్కి నేను రావడం జరిగింది. ఈరోజు ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నందుకు నేను చాలా చాలా గర్వపడుతున్నాను, చాలా హ్యాపీగా ఉంది. మీ తరఫు నుంచి, హాస్పిటల్ తరఫు నుంచి మీరు ఏమి హెల్ప్ చేయగలుగుతారు? ఈ మేము సైతం అనే ప్రోగ్రామ్ మీరు చేస్తున్నందుకు మొదటిగా నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రకుల్ ప్రీత్ సింగ్ గారికి మీకు. తర్వాత హాస్పిటల్ సైడ్ నుంచి ఆ పాపకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు ఖచ్చితంగా చేస్తాం. సో బాలకృష్ణ సార్ ప్రతిసారి హాస్పిటల్ రౌండ్స్ చేసినప్పుడు అది పేషెంట్స్ అందరితోనూ మాట్లాడి చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. అలాగే మిగతా మేనేజ్మెంట్ వాళ్ళు, బోర్డ్ మెంబర్స్ అందరూ హెల్ప్ చేస్తారు. సోషల్ డిపార్ట్మెంట్ అని ఉందా మీ హాస్పిటల్లో? అవునండి, సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంది. దాంట్లో 7-8 మెంబర్స్ ఉన్నాం మేము. సో మాకు వాలంటీర్స్ వస్తూ ఉంటారు. మేము చేసేది ఏంటంటే, క్యాన్సర్ అనగానే లైఫ్ క్యాన్సిల్ అని అనుకుంటారు అందరూ, కానీ అలా కాదు. త్వరితగతిన క్యాన్సర్ అనేది గుర్తిస్తే నివారణ పూర్తిగా సాధ్యం అని చెప్తూ కౌన్సిలింగ్ చేస్తాం అన్నమాట, విదౌట్ ఎనీ ఫాల్స్ హోప్స్. దీనికి మేనేజ్మెంట్ వారు, బాలకృష్ణ సార్ అందరూ కూడా మాకు సాధ్యమైనంత సపోర్ట్ ఇస్తారు. సో ఇప్పటి వరకు మేము హాస్పిటల్ సైడ్ నుంచి, మా డిపార్ట్మెంట్ నుంచి 122 కిడ్స్కి ట్రీట్మెంట్ అనేది చేయించాము. దీంట్లో చాలా మంది పిల్లలు చక్కగా 95%తో పాస్ అయ్యి 10th క్లాస్, ఇంటర్మీడియట్ బాగా చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ప్రతిసారి పాస్ అయినప్పుడు మా దగ్గరకు వచ్చి సర్వైవల్స్ అన్నమాట, వీళ్ళంతా సోల్జర్స్. సో వీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు బాలకృష్ణ సార్, మెడికల్ సూపరింటెండెంట్, సిఇఓ గారు, మెడికల్ డైరెక్టర్, ట్రీటింగ్ డాక్టర్స్ అందరూ వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూద్దాం నువ్వు ఎంత డబ్బులు సంపాదించావు. నువ్వు సంపాదించిన డబ్బుల వల్ల వాళ్ళ పాపకి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామా లేదా? ఐ హోప్. నీకు మేము కొనిచ్చిన వెజిటబుల్స్, ఫ్రూట్స్ క్యాల్కులేషన్ 2750 రూపాయలు, పళ్ళు 2500 రూపాయలు. సో మొత్తం మీద మీకు కొనిచ్చింది 5250 రూపాయలకి. నువ్వు సేల్స్ చేసింది వచ్చి 7250 రూపాయలు. సో ఆ డబ్బులు తీసేయంగా నెట్ ప్రాఫిట్ వచ్చింది 2000 రూపాయలు. మేము సైతం అనే షో ద్వారా మీకు ఇచ్చే డబ్బులు ఈ 2000కి కాస్త 2 సున్నాలు యాడ్ చేసి 2 లక్షలు ఇవ్వబోతున్నాను. మిగతా డబ్బులకి ఏం చేస్తారు మరి? అది 2 years కోర్స్ అన్నారు మేడం, ఇంకా తర్వాత కష్టపడ్డు. నీకు నమ్మకం ఉంది మీ మేనకోడలు మీరు? సో నాకు మీ గురించి మిగతా డబ్బులు ఏం చేస్తారు మరి? ఏదో ఒకటి బాధలు పడుకుంటే చూపించుకుంటూ మేడం, ప్రాణం బాగొట్టుకోలేముగా. నేను వెళ్తా మేడం. మా దగ్గరపేట ఉంది కదా మేడం, చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి కదా, నా మేనవాళ్ళ పరిస్థితి హెల్ప్ చేయండి అని వారు డొనేషన్ విరాళం సేకరిస్తారు. ఎంత టోటల్ ట్రీట్మెంట్ కాస్ట్ చెప్పారు? అప్రాక్సిమేట్ గా 4 లక్షలు. Somebody from my side will follow up. ఎంత
like how is this money being spent, so that it's being spent in a right way, and whatever extra, if it is needed, I would like to help. మేము సైతం అనే షో ద్వారా మీకు 2 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాను. మిగిలిన ఎంత డబ్బులు అవసరం పడతాయో రకుల్ ఆ డబ్బులు ఇస్తానని చెప్పింది. మీ అందరూ కూడా స్పందించి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న బ్యాంక్ అకౌంట్ నంబర్కి మీకు ఎంత తోచితే అంత, 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, ఆ డబ్బులు వాళ్ళకి చేరుతుందని నేను హామీ ఇస్తున్నాను మీకు. మీ పాప హెల్త్ మళ్ళీ అద్భుతంగా బాగా అయ్యేంత వరకు బసవతారక ఇండో అమెరికన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళు హామీ ఇస్తున్నారు, రకుల్ హామీ ఇచ్చింది, మేము మీకు 2 లక్షలు ఇస్తున్నాం. మీ కూతురు అద్భుతంగా బయటపడి తనకు నచ్చినట్టు చదువుకొని పైకి రావాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా మీ కష్టాలు తీరినట్టేనా? ఇప్పుడు మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడు మీరు ధైర్యంగా ఉండాలి. సో మీరు పాజిటివ్ గా ఉంటే అన్ని పాజిటివ్ గా జరుగుతుంది. ఐ హోప్ దిస్ హెల్ప్ కెన్ రియల్లీ హెల్ప్. థ్యాంక్స్ సార్ మేడం, మా సహాయం అందిస్తున్నందుకు. మేము సైతం అని మీరు ఉన్నట్టు మేము సైతం అని మా సైడ్ నుంచి మేము కూడా చేస్తాం తప్పనిసరిగా. నమస్తే అండి. నమస్తే. చెక్ ప్లీజ్. మీ కూతురుని అడిగానని చెప్పండి. మీ దగ్గరికి వస్తాం మేడం, మా పాపను తీసుకుని వస్తాం మీ దగ్గరికి. 100%. కొండంత కష్టం కరిగిపోయింది, కొంగొత్త జీవితం మొగ్గతొడిగింది. కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న ఓ నిస్సహాయ కుటుంబాన్ని సంతోష తీరాలకి చేర్చిన రకుల్ ప్రీత్ సింగ్ మానవత్వమే మనిషి తత్వమని నిరూపించింది. కష్టాలు పోయింది అలా మీరు అలా అనుకోండి. ఓకే, అయ్యో ప్లీజ్. మీ కష్టం మా కష్టం, మీ కష్టంలో సాయం చేయడం మాకిష్టం. మేము సైతం అనుకుంటూ మీ ముందుకు వస్తున్నాం. వచ్చే వారం మరొకరితో కలుసుకుందాం. అంతవరకు గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. మీ చుట్టుపక్కల లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి వివరాలను gms@sunnetwork.in కి మెయిల్ చేయండి లేదా GMS అని టైప్ చేసి 58585 కి SMS చేయండి. మతాంతర వివాహంతో బంధువుల్ని, వరుస యాక్సిడెంట్లతో నడకని కోల్పోయిన మస్తానయ్య కుటుంబం రోడ్డున పడింది. కష్టాల ఊబిలో కూరుకుపోయిన కుటుంబానికి కొండంత అండగా నిలవడానికి హోటల్ సర్వర్గా మారారు మోహన్ బాబు. రెడీనా మీరందరూ? కమ్ ఆన్, లెట్ us start. జీవితం ఆట ఆడుకోవాలి, ఆటలో గెలుపు నీదే కావాలి. ఆడదంటే అలుస, నిమ్మకాయ పులుస, కోడికూర దినుస, కంట్లో నరుస, తల్లి చెల్లి ఏ గల్లీలో సిల్లీలా కొడుకుని నాతో పెట్టుకో. Gifts and sponsors: Sriram Sittings, Videocon Smartphone, RK Media, Travel Partner, Bingo Travels.